ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులకు వందనాలు. అందరూ బాగున్నారా? ఒక ఉపమానం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇద్దరు యవనస్తులు అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పచ్చని చెట్టు కాడ కూర్చుని చక్కగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. వారి సందర్భంలో బత్తి అనే సందర్భం వచ్చేటప్పటికి ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడు. ఏమనంటే, ఒరే నిన్ను చూస్తుంటే చాలా తెలివి తక్కువగా ఉన్నావేంటి? పొద్దున్నే మందిరానికి వెళ్ళిపోతావు, మందిరాన్ని శుభ్రం చేసేస్తావు, దైవ సేవకులు అంటే అంత భయపడిపోతున్నావు, అంత అలాగా బత్తి చేయాలా? అంత అలాగేం బత్తి ఏమి చేయక్కర్లేదు. నేను చూడు ఎలా ఉంటాను, నాకు నచ్చినట్టు బతుకుతాను, నేను వెళ్ళాలనుకున్నాడు మందిరానికి వెళ్తాను, ఏం చెయ్యాలంటే చేస్తాను, ఏం తినాలంటే తింటాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. కానీ నా మీదకి ఏ శిక్ష ఏమి రాలేదే, ఏ కోపం ఏమి రాలేదే. మరీ అంత బతి చేయకూడదు మనం ఈ లోకంలో, మరీ అంత అలాగ మనం ఏమి ఉండక్కర్లేదు అంటే అంటున్నట్టు ఉండాలి మందిరానికి సేవకులకైనా. మరలా ఎక్కువ పరిచయం అయితే మనల్ని ప్రతిదానికి వాడుకుంటారు అని ఒక వ్యక్తిని విమర్శిస్తుంటే ఇతను అంటున్నాడు, అలా కాదురా, మనం అలా ఉండకూడదు అంటుంటే ఆ వ్యక్తి నువ్వు తింగరబత్తి చేస్తున్నారని పక్క నవ్వుతున్నాడంట. ఇంతలో చెట్టు మీద నుంచి ఒక కాకి రెట్టేసిందంట. అప్పుడు అర్థమైంది, నేను చేసేది ఎవరో చూస్తలేదేమో, పక్షులు కూడా చూసి గమనిస్తున్నాయని సిగ్గుతో తలదించుకున్నాడంట. మన జీవితాల్లో కూడా దయచేసి భక్తి మనం చేయాలి. ఎదుటివారు చేస్తున్నారు దానికి విమర్శ చెయ్యొద్దు. చేతనైతే మంచి భక్తి చేయి, లేదా మౌనంగా ఉండు. కానీ ఎదుటివారిని విమర్శించొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం.